హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఓల్డ్ క్లాక్ మేకఓవర్ ఎలా చేద్దామో చూద్దాం. అయితే మాకు రిలేటివ్ ఈ క్లాక్ గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఈ క్లాక్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేకపోవడం వల్ల దూరం నుండి సరిగా కనబడట్లేదు. సో దీన్ని మేకఓవర్ చేసాం. వీడియో చివరి వరకు చూసి ఎలా వచ్చిందో చెప్పండి. సో ముందుగా దీనికి కొంచెం డస్ట్ ఉండే, సో డస్ట్ను క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసాం. సో ఇది మీరు చూసారు ఈ కొంగల వల్ల, సో దీని ముళ్ళు కూడా బ్లాక్ ఉండడం వల్ల సరిగా కనబడట్లేదు దూరం నుండి. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేంజ్ చేద్దామని ట్రై చేసాం. సో దీన్ని సైడ్కి 2 క్లిప్స్ ఉన్నాయి. సో ఆ క్లిప్స్కి 2 స్క్రూ ఉన్నాయి. ఆ స్క్రూలు ఓపెన్ చేసి ఆ క్లిప్స్ తీసాం. ఫస్ట్ దీన్ని బ్యాటరీ తీసేసాం. సో తర్వాత ఈ సైడ్కి ఉన్న స్క్రూ ఇప్పేస్తే సో ఇది మొత్తం వచ్చేస్తుంది మనకి. గ్లాస్ పైన ఉన్న గ్లాస్ వచ్చేస్తుంది. సో ఇది ఫస్ట్ నేను ఫైబర్ గ్లాస్ అనుకున్నాను, కాకపోతే ఇది నార్మల్ గ్లాసే. సో కొద్దిగా బెండ్ ఉంది అంతే, నార్మల్ గ్లాసు. సో దీనికి కూడా కొద్దిగా డస్ట్ ఉంటే కొద్దిగా తుడిచి పక్క పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఈ ముళ్ళలను తీసేయచ్చు, డైరెక్ట్ ఇట్లా లాగుతూ వచ్చేస్తాయి. సో 1 బై 1 తీసేసి బెండ్ కాకుండా తీసేసి సైడ్కి పెట్టుకోవాలి. ఒకవేళ బెండ్ అయితే నెక్స్ట్ పెట్టేప్పుడైనా కొద్దిగా స్ట్రైట్ చేసి పెట్టుకోవచ్చు. సో నంబర్ల కోసం మార్క్ చేసుకున్నాను, సేమ్ పొజిషన్లో పెడదామని. సో ఈ బ్యాక్గ్రౌండ్ పేపర్ ఉంది. యాక్చువల్లీ ఈ పేపర్ మీద కొంచెం వైట్ పెయింట్ వేసి వైట్ బ్యాక్గ్రౌండ్తో చేస్తే ముళ్ళు బ్లాక్ ఉన్నాయి కాబట్టి సో కరెక్ట్గా కనబడతాయి అనుకున్నాను. సో ఈ మెషిన్ కూడా తీసేస్తే కొంచెం కింద పెడితే ఫ్లాట్గా ఉంటుందని తీసేసిన. దీనికి కూడా ఒక 3 స్క్రూలు ఉన్నాయి. స్క్రూ క్లిప్ తీసి అని వచ్చేసింది. ఈ ఫెవిక్రిల్ పెయింట్ రీసెంట్గా ఆర్డర్ చేసిన అమెజాన్లో. ఇది 300 పడింది. సో వైట్ పెయింట్ ఈ చిన్న డబ్బాలో కొంచెం ఉంది కాబట్టి సో వైట్ పెయింట్ ఎక్కువ అవసరం ఉంటుందని అది తీసుకున్నాను. అది 500 ml. సో ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం మనం జనరల్గా ఫోటోస్ ప్రింట్ తీసుకుంటాం కదా, ఆ ఫొటోస్ టైప్ ఉన్నది. సో ఈ పెయింట్ వేసి అది పెద్ద దానికి పట్టట్లేదు. సో దీన్ని తీసేసామని చూస్తే వెనకాల స్టిక్ చేసి ఉంది కదా, సో పైన ఏమైనా వస్తుందేమని చూస్తే ఇలా వచ్చేసింది. సో మనకు బ్యాక్గ్రౌండ్ వైట్గా పేపర్ ఉంది. సో యాక్చువల్లీ నేను వేరే పేపర్ అతికిద్దామని ట్రై చేసినాను, కాకపోతే ఈ పైన రావడం వల్ల ఆల్రెడీ ఇంకో పేపర్ అతికించింది. సో దీన్నే మేనేజ్ చేద్దామని చూసాను, కాకపోతే ఒక 2 ప్లేస్లలో అది చిరిగిపోయింది. నా పెయింట్ తోటి కొంచెం అడ్జస్ట్ చేద్దామని కొంచెం ప్యాచ్ వర్క్ వేసి అడ్జస్ట్ చేద్దామని దాన్ని అలానే పెట్టేసినాను. తర్వాత వైట్ పెయింట్ తీసుకొని మొత్తం వైట్ పెయింట్ వేసేసినాను. ఒకసారి వైట్ పెయింట్ వేసి చూస్తే ఇది పేపర్ యూజ్ అవుతుందా లేదా తెలుస్తుందని. ఒకవేళ వైట్ పెయింట్ వేసిన తర్వాత ఈ పేపర్ ఏమైనా పాడవడం లేక కానీ వైట్ పెయింట్ సరిగా రాకపోతే దాని మీదకి ఒక పేపర్ అతికిద్దామని చూసాను. ఒకవేళ పేపర్ అతికేయాలన్నా దాని బ్యాక్గ్రౌండ్ పేపర్ ఉంటే ఈజీగా అతుకుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే పెయింట్ అయితే వేసేసినాం. సో ఈవెన్గా పెయింట్ అయితే మొత్తం వేయాలి. సో ఒకసారి ఎక్కువ తక్కువ వేస్తే మాత్రం పేపర్ కొద్దిగా వేస్ట్ అవుతుంది అది. సో అందులో ఉన్న పెయింట్ అయిపోయింది. సో ఇందులో ఈ రీసెంట్ ఆర్డర్ చేసిన ఈ 500 ml వైట్ పెయింట్లో ఉండి కొంచెం అందులో తీసుకున్నాను. ఎందుకంటే ఓపెన్ పెట్టి మనం వేసుకోవాలి కాబట్టి ఆ పెయింట్ పాడవుతుందని చిన్న దాంట్లో తీసుకొని వేసుకున్నాను. సో యాక్చువల్గా దీన్ని మెజర్మెంట్ తీసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా అంతే మెజర్మెంట్స్ తోటి ఒక పేపర్ మీద అయితే బార్డర్ వేసుకున్నాను. సేమ్ క్లాక్ సైజ్ ఎంత ఉందో అంతా. సో ఒకసారి పేపర్ మీద ఏం డిజైన్ వేయాలో ఒకసారి చూసి కొంచెం పేపర్ మీద ప్లాన్ చేసి తర్వాత దీని మీద వేద్దామని చూసాం. సో చుట్టూ బార్డర్ అయితే 3 సెంటీమీటర్స్ వదిలేసి చుట్టూ ఒక బార్డర్ వేసుకున్నాను. నేను అనుకున్న డిజైన్ దీన్ని వస్తా లేదా చూద్దామని ఒకసారి ట్రై చేశాను. సో బాగానే వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఒక ఆవుది. సో లెఫ్ట్ సైడ్ ఒక ఆవు, రైట్ సైడ్ ఒక ముగ్గు ఉంది. సో దాన్ని వేద్దామని అనుకున్నాము. ఫస్ట్ పెన్సిల్తో వేసుకొని తర్వాత దీన్ని పెయింట్తో వేద్దామని చూసినాము. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు తీసుకున్న పేపర్ పైన ట్రై చేసినాను. డైరెక్ట్ దాని మీద వేయడం ఎందుకని చెప్పేసి సేమ్ సైజ్ తీసుకొని సో దాని మీద ఒకసారి ట్రై చేశాను. సో పేపర్ మీద బాగానే వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ పెన్సిల్తో వేసుకున్నాను. సో కావాలంటే డైరెక్ట్ ఆ పేపర్ దీని మీద పెట్టేసి కొద్దిగా థిక్ పెన్ తోటి గట్టిగా రాసినా కానీ దీని మీద కొంచెం అచ్చు పడుద్ది ఈ పేపర్ పైన. సో అలా అయినా ఇంకా ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి పెన్సిల్తో వేసుకున్నాను, దానిపైన పెన్ తోటి జెల్ పెన్, నార్మల్ జెల్ పెన్. సో జెల్ పెన్ తోటి ఒకసారి వేసుకున్నాను అంతా.
ఫస్ట్ ఈ ఆవుది ఫేస్ కొంచెం సరిగా రాలేదు. కొంచెం మేక ఫేస్ లాగా వచ్చింది కొంచెం నోరు అది. కాకపోతే యాక్చువల్‌గా నేను ఇమేజ్ చూసిన దాంట్లో సో అలానే ఉన్నాయి అన్నీ. అందులో కొంచెం బెస్ట్ చూసి కొంచెం దాన్ని కొంచెం అడ్జస్ట్ మాడిఫై చేసి చేసినాం. సో ఈ లెఫ్ట్ సైడ్ కూడా ముగ్గు కూడా సో ఒక డిజైన్ దొరికినది. సో ఇది కొంచెం చూడడానికి బాగుందని చెప్పేసి చేసినాం కానీ ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. సో ఎలా అలా దీన్ని ముగ్గు అయితే దీని మీద వేసేసినాను పెన్సిల్ తోటి. తర్వాత పెన్ తోటి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేశాను. సో పెన్ తోటి కొంచెం దీని మీద మళ్ళీ ఒకసారి గీసుకున్నాను. ఎందుకంటే పెన్సిల్ తోటి అయితే కనబడదు సరిగా అని. సో యాక్చువల్లీ పెన్ తోటి గీసేసి జెల్ పెన్ తోటి గీసేసి అట్లే వదిలేద్దామా అని అనుకున్నా. మరీ సన్నం ఉండేసరికి దాన్ని మళ్ళీ పెయింట్ తోటి వేద్దామని అనుకున్నాను. కొంచెం ఈ ముగ్గు టఫే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ వంకలు తిప్పడం అదంతా ఒక 2, 3 సార్లు ట్రై చేస్తే కానీ రాలేదు కరెక్ట్‌గా ప్రాపర్‌గా. సో ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఎక్కువ ఏం డిజైన్స్ ఏస్తే కూడా సరిగ్గా కనపడదు. మళ్ళీ లాస్ట్ టైమ్ క్లాక్‌లాగానే అయిపోద్దని చెప్పేసి ఏమి ఎక్కువ వాడలేదు. ఓన్లీ వైట్ బ్యాక్‌గ్రౌండ్ వాడినాము. ఎందుకంటే ముందు బ్లాక్ ఉన్నాయి కాబట్టి. సో దీనికి కూడా బ్లాకే వాడినాము. సో వైట్ మీద బ్లాకే కొద్దిగా కనపడుతుంది కాబట్టి బ్లాక్ పెయింట్ తోటి వేసేసినాం మొత్తం. కొద్దిగా పెయింట్ బ్రషెస్ సరిగా లేకపోవడం వల్ల కొంచెం అన్‌ఈవెన్‌గానే వచ్చింది లైన్స్. బట్ తర్వాత అడ్జస్ట్ చేశాను. బాగానే అనిపించింది. అయినా గానీ చూద్దాం దూరంకెళ్ళి సరిగ్గా ఉంటదని అనుకున్నాను. సో ఈ ఆవుకి పైనున్న ఈ క్లాత్ కోసం సో రెడ్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ ఒకసారి పేపర్ మీద ట్రై చేశాను ఎట్లుంటది రెడ్ కలరా, ఆరెంజ్ కలరా, పింకా ఏసేద్దామని. సో యాక్చువల్‌గా ఉన్న ఫోటోలో రెడ్, గ్రీన్ మిక్స్‌లోనే ఉంది. సో ఎందుకులే దాన్ని డిస్టర్బ్ చేయడం అని సేమ్ రెడ్ కలర్ ఏసేసినాను. సో రెడ్ కలర్ ఎక్కడెక్కడైతే వాడాలో సో అక్కడ ఫస్ట్ రెడ్ కలర్ ఫిల్ చేసుకున్నాను. సో దాని మీద ఉన్న క్లాత్‌కి, లెగ్స్‌కి ఇట్లా గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ సెట్ అవుతాయి, గ్రీన్ కలర్ సెట్ అవుతాయని చూసి సో గ్రీన్ కలర్ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో సో అక్కడ గ్రీన్ కలర్ వేసేసినాను. ఇది క్లాత్ కూడా రెడ్, గ్రీన్, గోల్డ్ తోటి ఉన్నది యాక్చువల్ ఫోటోలో. సో సేమ్ అలానే మెయింటైన్ చేద్దామని సేమ్ అలానే వేసినాను. చూడడానికి అయితే బాగానే ఉంది. కొంచెం ఎంత వేసిన తర్వాత ప్యాచ్ వర్క్ తర్వాత కొంచెం ఏమైనా బెటర్ అవుతుందని అనుకున్నాను. సో గోల్డ్ కలర్ అంత ఏం లేదు, ఇది జెల్ లెక్క ఉంది. దానికి ఏం పేపర్కి అంత పట్టట్లేదు. సో అయినా కొంచెం షైనింగ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇదే గోల్డ్ కలర్ వాడినాను. సో వేరే మెటాలిక్ గోల్డ్ ఉంది పెయింట్, కాకపోతే అది పేపర్ మీద సరిగా కనబడట్లేదు. సో ఉన్న గోల్డ్ పెయింటే సరే కొంచెం కనబడుతుందని చెప్పేసి దాన్ని వేసేసినాను. సో ఆవుకి చైన్స్, గోల్డ్ చైన్స్ లాగా ఇట్లా సో వాటిని కూడా ఫస్ట్ గోల్డ్తో వేసేసి తర్వాత దాని మీద చైన్ లాగా పెయింట్తో వేద్దాం అనుకున్నాను. సో దీనికి కొంచెం డిజైన్ ఉంది. సో కొంచెం డిజైన్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం డిజైన్స్ వేసినాను ఇట్లా జిగ్జాగ్ లైన్స్. బాగానే టైం పట్టింది. సో అంత ఎక్స్పర్ట్ ఏం కాదు కాబట్టి కొంచెం టైం పట్టింది. బ్రషెస్ మంచిగా ఉండి కొంచెం మనకు హ్యాండ్ ఫ్రీ ఉంటే తొందర అయిపోతుంది చేయడం ఇది. సో చైన్కి కూడా ఇట్లా స్టోన్స్ లాగా బ్లాకే వాడినాను. సో బ్లాక్ అయితే కొంచెం వైట్ మీద కనబడుతుంది, గోల్డ్ మీద కనబడుతుంది, బ్లాక్ అయితే డాటర్స్ పెట్టుకున్నాను. సో వాళ్ళకి కింద బ్లాకే ఉంటుంది కాబట్టి బ్లాక్ వేసేసుకున్నాను. సో గోల్డ్ యాక్చువల్గా వేసిన గోల్డ్ కలర్ అందులోనే ఫిల్ అయిపోయింది. దానికి కొంచెం ఎక్స్ట్రా
దానికి కొంచెం ఎక్స్ట్రా బయటికి కొంచెం గోల్డ్ కలర్ అవసరం ఉండి మళ్ళీ గోల్డ్ కలర్ సైడ్కి కొంచెం ఒక లైన్ లాగా వేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ పెయింట్ వాడితే లావు అయిపోతుందని చెప్పేసి జెల్ పెన్ తోటి, బ్లాక్ జెల్ పెన్ తోటే సో దాని బార్డర్స్ వేసేసుకున్నాను. చుట్టూ కూడా బ్లూ కలర్ పెయింట్ వేసాను బార్డర్. సో అక్కడ నంబర్స్ పెడదామని, నంబర్స్ పెడితే కొద్దిగా బాగా కనబడుతుంది బ్లూ కలర్ పెయింట్ వేసి. జనరల్ జెల్ పెన్, 10 రూపీస్ జెల్ పెన్. ఇవన్నీ వాడే కంటే, పెయింట్స్ అవన్నీ వాడే కంటే మామూలుగా గిట్టర్ పెన్స్తో కూడా వేయచ్చు. నాకు అది ఇంకా బాగా కనబడుతుంది అనిపించింది మాకు. సో ఈ క్లాత్ పైన కొంచెం డిజైన్ ఉండాలని చెప్పేసి ఇలా సో ఆకుల్లాగా ఇట్లా వేసుకున్నాను ఎల్లో కలర్ పెయింట్ తోటి. జస్ట్ ఇట్లా బ్రష్ అందులో ముంచేసి దాన్ని ఇట్లా పెట్టేసాను అక్కడ 3 టైమ్స్. సో దానికి కూడా ఒక బార్డర్ లాగా వేసేసి దాని ఆకుల్లాగా ఇట్లా లైన్ వేసేసుకున్నాను. క్లాత్కి కింద ఇట్లా గీతలు ఇట్లా చిన్న చిన్న స్టార్స్ లాగా పెడదామని చూస్తే నా చేతి పెయింటే దీనికి అంటింది. వైట్ మీద మళ్ళీ అంత బ్లాక్ అయిపోయింది. సో కొంచెం ప్యాచ్ వర్క్ చేయాల్సి వచ్చింది ఆ బ్లాక్ పోవడానికి. అయినా ఆ జెల్ పెన్ కాబట్టి కొంచెం చేత తగలగానే కొంచెం సైడ్కి అంటింది, అది వెళ్ళిపోయింది. దానికి కొంచెం వైట్ పెయింట్ వేసి కొంచెం అక్కడక్కడ కూడా కొంచెం బ్లూ అంటితే దానికి కొంచెం ప్యాచ్ వర్క్ చేసి, ప్యాచ్ వర్క్ ఎక్కువైంది అసలు వర్క్ అంటే. సో ఆవుకి గంటల్లాగా, సో గంటలా చైనా ఇది కానీ సో దానిలాగా కొంచెం బాగానే వచ్చింది. సో ఇది ఓవరాల్గా మొత్తానికి ఇట్లా వచ్చింది ఇప్పటికైతే. సో కొమ్ములకు కూడా కొంచెం బ్లాక్ పెయింట్ వేసినాం. సో చెయ్యి దాని మీద పెట్టేసి సో వేయడం వల్ల సో చెయ్యికున్నది కొంచెం అంతా డస్ట్ డస్ట్ లాగా దీనికి అయింది. సో అందుకని కొంచెం వైట్ పెయింట్ వేసేసి ఫైనల్ ప్యాచ్ వర్క్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ మళ్ళీ బ్లాక్ అయిపోతే సరిగ్గా ఉండదు కదా. సో లాస్ట్కి ఏం చేసినా అంటే, సో నంబర్స్ కావాలి కదా, నంబర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆల్రెడీ ఈ మిర్రర్స్ ఉండే ఇంట్లో. సో ఆ మిర్రర్స్ పెట్టి ఎట్లయితే బాగుంటుందని ఒక 3-4 స్టైల్స్ ఆలోచించినాము. కానీ ఏది పెట్టినా కానీ మరీ ఓవర్ అయిపోతుంది. సో డీసెంట్గా ఉండాలని చెప్పేసి ఓన్లీ ఇట్లా వీటినే ఇట్లా త్రీ త్రీ మిర్రర్స్ ఇట్లా పెట్టేసినాము. సో ఇది కొద్దిగా బాగా కనబడుతుందని 12కి, 3కి, 6కి, 9కి ఇట్లా పెట్టేసి సో రిమైనింగ్ వాటికి సింగిల్ సింగిల్ మిర్రర్ పెట్టినాము. డిజైన్ పెడితే ఇంకా డిజైన్ అయిపోయి మరీ ఇట్లా కనబడుతుందని చెప్పేసి, మరీ ఓవర్గా కనబడుతుందని చెప్పేసి సో ఓన్లీ ఇట్లా సింగిల్స్ పెట్టేసినాం. యాక్చువల్లీ 12, 3, 6, 9 ఒక్కొక్క డిజైన్ పెడదామా అనుకున్నాము. కొంత మరి ఆడుగా అనిపిస్తుంది అని కొంచెం మార్చేసి సింపుల్గా ఉండాలని చెప్పేసి ఇట్లా పెట్టేసినాం. సో ఈ మిర్రర్స్ మీకు తెలిసే ఉంటాయి, నార్మల్ మిర్రర్స్ ఇవి. సో వీటికి కంప్లీట్ అతికిచ్చేసినాం. సో ఫైనల్గా ఇలా వచ్చింది, అయిపోయింది ఇప్పటికైతే ఇది. సో ఒకసారి ఫిట్ చేద్దాం. ఫిట్ చేసిన తర్వాత గ్లాస్ కింద పెట్టేసిన తర్వాత చూద్దాం. సో ఇది బ్యాక్ నుండి తిప్పేసినాం కదా మెషిన్, దీన్ని పెట్టేసి 3 స్క్రూలు ఉన్నాయి. సో దీనికి ఫిట్ చేసేసి ఒక సెల్ వేసి ఫస్ట్ సో సో ఈ ముళ్ళు కూడా కొద్దిగా డస్ట్ ఉన్నాయి, దాన్ని తోడ్స్ చేసుకొని కొద్దిగా స్ట్రైట్ చేసుకొని పెట్టేసినాను. 12కి ఫస్ట్ 12 సెట్ చేసేసినాను. చేసి సెల్ వేసి తర్వాత టైం సెట్ చేస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఎగ్జాక్ట్ 12కి సెట్ చేసినాను. సో చూడడానికి అయితే బాగానే కనబడుతుంది. ఒకసారి గ్లాస్ కింద పెట్టేసి గ్లాస్ కూడా కొద్దిగా క్లీన్ చేసుకున్నాను. కొద్దిగా కొలిన్ అది తీసి తుడిచి కొంచెం వేసేసుకున్నాను. సో మళ్ళీ సో సైడ్ క్లిప్స్ కూడా ఫిట్ చేసినాను గ్లాస్ పడకుండా. ఇది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే బాగానే అనిపిస్తుంది. టైం కూడా కొద్దిగా కనబడుతుంది ప్రాపర్గానే. గోడ పెట్టిన తర్వాత చూడాలి టైం కరెక్ట్గా కనిపిస్తుందా కనిపించదా అని. సో అవైతే బాగానే కనబడుతుంది. గోడ పెట్టిన తర్వాత కొంచెం ముగ్గు కూడా కొంచెం లావు చేసినాము దూరంకి సరిగ్గా కనబడాలని. సో ఇది మా ఇంట్లో వాల్కి పెట్టేస్తే ఇలా కనబడుతుంది. బట్ టైం కూడా ప్రాపర్గా కనబడుతుంది. ఇంతకుముందు దాన్ని పోలిస్తే చాలా బెటర్గా కనబడుతుంది టైము. కొంచెం డిఫరెంట్ కూడా ఉంది, రెగ్యులర్గా మనం కొనే క్లాక్లా కాకుండా కొద్దిగా డిఫరెంట్ కూడా కనబడింది. సో ఇది ఈరోజు వీడియో. సో ఇలా ఉన్న క్లాక్ సో ఇలా మారింది ఫైనల్గా. సో మీరు కూడా మేకవర్ చేయాలంటే పెద్ద ఏం లేదు. సో దాన్ని డైరెక్ట్ దాని చిన్న చిన్న పెయింట్స్ యూజ్ చేసి దాన్ని మార్చేసుకోవచ్చు. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా క్రాఫ్ట్స్ కానీ, ఆర్ట్ కానీ, ఇంకా అన్బాక్సింగ్ కానీ అన్ని ఈ ఛానల్లో పెడతాము. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్
and share this video.